వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఏ విద్యార్థులకు బిగ్ అలర్ట్, ఇకపై ఫైనల్ పరీక్షలు ఏడాదికి 3 సార్లు. ఆంధ్రప్రదేశ్లో ఉగాది నుంచి కొత్త పథకం P4ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత, నేడు తెలంగాణలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. కంగనాపై విరుచుకుపడిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. చార్టెడ్ అకౌంటెంట్ పరీక్షలకు సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 2025 నుంచి సీఏ ఫైనల్ పరీక్షలన్నీ సైతం ఏడాదికి 3 సార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ ఏడాదికి 2 సార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది మార్చిలో సీఏ ఇంటర్ ఫౌండేషన్ కోర్సు పరీక్షలను ఏడాదికి 3 సార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఐసీఏఐ తాజాగా సీఐ ఫైనల్ పరీక్షలను సైతం అదే తరహాలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున P4ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమాజంలో 10% సంపన్నులు, అట్టడుగున ఉన్న 20% పేదలను దత్తత తీసుకుని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలన్న లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మార్గదర్శి బంగారు కుటుంబంగా నామకరణం చేయనున్నారు. సచివాలయం వెనుక వేదిక ఏర్పాట్లను సిఎస్ విజయానంద పర్యవేక్షిస్తున్నారు. మీరందరూ కూడా మీరు సంపాదించుకున్న డబ్బుల్లో కొంత ఖర్చు పెడతా ఉంటారు పేదల కోసం. ప్రత్యేకంగా జకాత్ అనే కార్యక్రమం పెట్టుకొని ఈ జకాత్తో పేదలకు సహాయం చేసే గుణం ఉండే కమ్యూనిటీ ఈ ముస్లిం సోదరమండలి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకే ఈ పవిత్రమైన మాసంలో నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. జీరో పావర్టీ P4 కార్యక్రమం. ఆ కార్యక్రమం ప్రకారం మీరు ఒకసారి ఆలోచిస్తే డబ్బులుండే టాప్ 10%, డబ్బులు లేని కింద నుండే 20%కి పూర్తిగా సహకరించాలనే నినాదంతో ముందుకు పోతున్నాను. దానికి పేరు కూడా పెట్టాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని మార్గదర్శిగా పేరుతో పిలుస్తాం. ఏ కుటుంబానికైతే సహకారం అందిస్తామో బంగారు కుటుంబం అనే పేరు పెట్టి నేను ఒకటే ఆలోచిస్తున్నా. ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల P3 ఉంది. అంటే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆస్తులన్నీ వస్తున్నాయి. ఒక రోడ్డు, ఒక టెలికమ్యూనికేషన్, లేకుంటే ఒక పవర్ ప్రాజెక్టు, ఇవన్నీ వస్తే మనకు వస్తువులు వస్తున్నాయి. కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. 3 పూట్ల సరైన తిండి లేకుండా, పిల్లలకు సరైన చదువు లేకుండా, ఆర్థిక అసమానతలతో జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితి ఉంది. అందుకే నా జీవితంలో ఒకటే ఆలోచించాను, పేదవాళ్లతో నేను ఉండాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా. అందుకనే మీరు చూసినప్పుడు జీరో పావర్టీ P4 అన్నాను. 100% పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఈ సంవత్సరమే 30వ తారీఖున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ముస్లిం సోదరులు ఎవరు పేదవాళ్ళున్నా వాళ్ళని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం నేను తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రంజాన్ మాసంలో మీరు కూడా దువా చేయండి. మన అందరం కూడా బాగుండాలి, అందరం కూడా ఆర్థికంగా పైకి రావాలి. మీకు ఎప్పుడు నేను అండగా ఉంటాను. అన్ని విషయాల్లో మీతో కలిసి వస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరిగింది. దీని ప్రభావంతో వడగాలులు వీస్తున్నాయి. ఇక నేడు తెలంగాణలోని 15 జిల్లాలకు హైదరాబాద్లోని వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గరిష్టంగా 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటిపోతున్నాయి. నేటి నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండండి.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల నెపోటిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సికిందర్ సినిమా ప్రమోషన్ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ తన తండ్రి ముంబైకి రాకపోయి ఉంటే తాను రైతు అయి ఉండేవాడినని చెప్పారు. కంగనా కూతురు సినిమాల్లోకి వస్తే దానిని నెపోటిజం అంటారా అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ప్రకటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కాగా కొన్ని రోజులుగా బాలీవుడ్లో నెపోటిజంపై చర్చ నడుస్తుంది. చూసారుగా, ఇవి బాలీవుడ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ న్యూస్ తెలుగు.